హలో గాయ్స్, ఈరోజు వచ్చేసరికి స్పెషల్ ఏంటంటే మా ఫ్రెండ్ గారి బర్త్డే అనమాట. సో బర్త్డేకి సంగ పార్టీ చేసుకుంటాం కాబట్టి మేమంతా స్టార్ట్ అయ్యామన్నమాట పార్టీ ప్లేస్కి. కేక్ తీసుకోవడానికి బేకరీకి వచ్చాం. ఆర్డర్ ఇచ్చాం, 10 నిమిషాల్లో ప్యాకింగ్ అయిపోయింది. ఇంక మళ్ళీ స్టార్ట్ డైరెక్ట్గా బర్త్డే ప్లేస్. దారిలో బైక్ ట్రబుల్ ఇచ్చిందని మా వాడు అన్నమాట. ఏమైందిరా నిలిచి చూస్తే వాడేమో ఫ్యూయల్ ట్యాంక్ వాల్వ్ ఆఫ్ చేసి బండి స్టార్ట్ అవ్వట్లేదురా అన్నాడు. ఇదంతా అయిపోయిన తర్వాత వాడు ఏమన్నాడంటే, ఆ విషయం నాకు తెలుసు, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను అని అన్నాడు. మాకు బుర్రలు బ్లాంక్ అయిపోయినాయి. ఎందుకు బర్త్డే బాయ్ ఎవరో ఇంకా చెప్పలేదు కదా. ఇంకెవరండి, వెనకాల బ్లాక్ అండ్ వైట్ షర్ట్ వేసుకొని హీరోలో కూర్చున్నాడు చూడు, అతనే బర్త్డే బాయ్ సాయ్. ఫైనల్గా అరగంట జర్నీ తర్వాత దర్బార్ రెస్టారెంట్ మనం అయితే వచ్చేసాం. ఇక్కడే మన బర్త్డే సెలబ్రేషన్స్. రెస్టారెంట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసాం. ప్లేస్ ఎక్కడని చూసుకున్నాం. మనకి ఆ సోఫా ప్లేస్ బాగా నచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాం. మెనూ మొత్తం పూర్తిగా చదివిన తర్వాత బాగా క్యాలిక్యులేషన్ చేసి ఆలోచించింది ఏమిటంటే 2 దమ్ బిర్యానీలు అనమాట. ఆర్డర్ ఇచ్చిన 5 నిమిషాలకే వచ్చేసింది దమ్ బిర్యానీ. చూస్తుంటే అస్సలు నోరు ఊరేస్తుంది అనమాట. ఎప్పుడు పెడతాడా, ఇప్పుడు మెక్కేద్దామని చాలా హంగ్రీగా వెయిట్ చేస్తున్నాం. బిర్యానీ అయితే చాలా వేడి మీద తెచ్చాడు, చాలా కాలుతుంది. లాస్ట్గా లింకా సోడాలు ఆర్డర్ పెట్టేసి తాగేసి ఇంకా బిర్యానీ కంప్లీట్ చేస్తాం. బిర్యానీ తర్వాత నెక్స్ట్ కేక్ కటింగ్. కేక్ మీద వచ్చేసరికి మోడల్ సాయ్. యాక్చువల్గా మనోడు మోడల్ అనమాట మా కాలేజీలోని, అందుకే మోడల్ సాయి అని రాయించాం. చెట్టి పాపాయి నీకు ఏటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. అరే మధ్యలో ఏదైతే ఉందో తిను. ఈ 4 ఉన్నాయి చూడు, ఈ 4 మా నలుగురు. ఓ పద్ధతి, ఓ విజను. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు.
एक तेरा, एक मेरा, दो तेरा, दो मेरा, तीन तेरा, बराबर 3 मेरा, बराबर। 50-50 बराबर है। बराबर। एवरीथिंग ओके? Okay. हैप्पी? वेरी हैप्पी No cheating. పార్టీ అయితే అయిపోయింది. ఇంకా మళ్ళీ గో బ్యాక్ టు రోమ్ అనమాట. లైట్గా వర్షం అయితే పడుతుంది, అయినా పర్లేదు.